హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. ఈరోజు వీడియో ఏంటంటేనండి, రేపైతే వినాయక చవితి సందర్భంగా మేము బజార్కి వచ్చాము. పువ్వులు పండ్లు కొనుక్కుందామని, బట్ షాప్ దగ్గరికి వచ్చాము. దీపక్ కుందులు చూద్దామని వచ్చాము, కానీ కొనుక్కొని వెళ్ళాము. అవేంటి అంటే చూద్దాం. అన్ని సైజులు చూశానండి. ఇదిగోండి, ఫస్ట్ కొంచెం ఉన్నదైతే 8వ నెంబర్ సైజు, ఆ నెక్స్ట్ ఉన్నది 11వ నెంబర్ సైజు, అది కూడా 11వ నెంబర్ సైజు. అన్నీ చూసాను. చాలా డెలికేట్గా అయితే ఉన్నాయండి ఈ స్టార్టింగ్లోవి. 8 ఇంచెస్ అని చెప్పారు. 8 ఇంచెస్కి కూడా పట్టుకొని చూశాను. చాలా వెయిట్లెస్గా ఉన్నాయి. 11వ నెంబర్ సైజు అంటే 8వ నెంబర్ సైజు అలాగే ఉన్నాయి, 11వ నెంబర్ సైజు అలాగే ఉన్నాయి. యాక్చువల్లీ మిరిల్లో కూడా 11వ నెంబర్ సైజు. ఓకే, అలాగే అని చెప్పేసి అట్ లాస్ట్వి కూడా చూశాను. అదిగోండి ఎలా ఫిట్ చేస్తున్నారో చూడండి. సేమ్ కాస్టే వస్తుందంటండి. ఇది సేమ్ కాస్ట్ వస్తుంది, సెంటర్లోది అట్ లాస్ట్ది. ఆ రెండింటికి 40 రూపీస్ వేరియేషనే చెప్పారు. బట్ సెంటర్లోది వచ్చేసి అస్సలు వెయిట్ లేదండి. అటు కార్నర్ వచ్చేసేసి చాలా వెయిట్ ఉంది. పట్టుకుంటే ఎంత వెయిట్ అంటే చాలా బాగుంది. బట్ చూడగానే క్లిక్ అయిపోయిందండి. అసలు ఏదో ఫస్ట్ సైట్ అంటారు కదా, అట్లా అన్నట్టు ఇది లుక్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. చూడగానే మైండ్లో పడిపోయింది. ఇంక ఇవి ఏమీ ఎక్కలేదండి. దాన్ని చూసిన దగ్గర నుంచి తల తిప్పుకోలేకపోయాను. అంత బాగా నచ్చేసాయి అవి. ఇవి వెయిట్లెస్ కూడా చూడండి, పట్టుకొని చూస్తున్నాను నేను. ఇది ఎంత వెయిట్లెస్ ఉందో. అవైతే వెయిట్కి వెయిట్ ఉన్నాయి, కాస్ట్ సేమ్ వస్తున్నాయి. బట్ అది లాస్ట్లో చూపించారు కానీ భలే బాగుంది. నాకు ఇవి చూస్తున్నా కూడా ఎందుకో మైండ్కి అయితే క్లిక్ అవ్వలేదు. వాటిని మాత్రం జస్ట్ ఒకసారి ఫిట్ చేయండి చూస్తానన్నాను, అంతే. అవి ఫిట్ చేయగానే అవి బాగా క్లిక్ అయిపోయినాయి. యాక్చువల్లీ నాకు ఇంట్లో కూడా సేమ్ ఉందండి. బట్ కొంచెం చిన్న సైజ్ అయినా డిజైన్ మొత్తం సేమ్. ఇది మ్యాచ్ అవుతుంది, మిగిలిన వాటితో మ్యాచ్ అవ్వదు, కానీ సేమ్ ఈ కుందులకైతే సేమ్ మ్యాచ్ అయింది. భలే బాగా నచ్చేసింది నాకైతే. సరే చూసాను. వెయిట్ అయితే చూడరట, పీసెస్ కాస్ట్ ఏనంట. ఈచ్ పీస్ కాస్ట్ చెప్తున్నారు. 2 కలిపి 3000 చెప్పారు. కొంచెం తగ్గించారు. బట్ మళ్ళీ మేము వాటికి ప్లేట్స్ కూడా సెలెక్ట్ చేసామండి. అన్నీ కలిపి మొత్తానికి రౌండ్ ఫిగరే చేసి వచ్చాము. మేమైతే ఇక అంత తీసుకోలేదు. కానీ చూస్తూ ఉంటే ఇంకా మేము ఇలా చూస్తూ ఉంటే ఇంకొక ఆవిడ వచ్చి మాకు ఇది ఇచ్చేయండి అంటుంది. ఆవిడ మాకు ఆ సైజు నచ్చిందండి, ఇవ్వండి అంటుంది. యాక్చువల్లీ మేము అవి చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. మేము తీపించాం, మేము చూస్తూ ఉన్నాం. మాకు అది బాగా నచ్చిందండి అని చెప్పాం. సరే అని చెప్పి షాప్ వాళ్ళు ఇంకో పీస్ కోసం వెతికారు. యాక్చువల్లీ ఇంకో పీస్ వాళ్ళకి భలేగా అనుకోకుండా దొరికింది. తర్వాత నాకైతే బాగా నచ్చింది. చూస్తున్నారు మా వారు కూడా. ఇదిగోండి, ఇది 8 నెంబర్ సైజు. కింద నుంచి పైకి ఒకసారి డిజైన్ చూద్దాం అన్నట్టుగా చూశాను. అవి 8 ఇంచెస్, 11 ఇంచెస్, ఇది 11 ఇంచెస్. రెండు సేమ్గా ఉన్నా కూడా వెయిట్స్ మాత్రం బాగా వేరియేషన్ ఉంది. మేము వెయిట్ అయితే ఎంచలేదు. ఇదిగోండి ప్లేట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ముందు అయితే కుందులు సెలెక్షన్ అయిపోయింది. నాకేమో ఈ ప్లేట్స్ నచ్చాయి. సరే అవి చూస్తే కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. సరే ఆ ప్లేట్స్ ఎందుకులే అనుకున్నాను. ఇత్తడి కన్నా రాగి బాగుంటాయి కదా అని తెప్పించాను. ఇదొకటి తెప్పించాను. ఇది అసలు చూడగానే నచ్చలేదు. ఇదైతే చూడగానే నచ్చేసింది. రాగివి కూడా నచ్చలేదు. రాగివి రీజనబుల్గా ఉన్నాయండి, తక్కువగా వస్తున్నాయి కాస్ట్. రాగి వచ్చేసి 130 రూపీసే చెప్పారు. అవి అయితే 280 రూపీస్ చెప్పారు ఆ ఇత్తడి ప్లేట్లు. బట్ ఆ రెండు ఈ రాగి వాటికన్నా అవి కాస్ట్ ఎక్కువైనా ఇత్తడివి బాగా నచ్చాయి. రెండింటిని పక్కన పెట్టి చూశాను. ఇవైతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా కుంది పెట్టుకొని పక్కన పువ్వులతో కూడా డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా మేడం అన్నారు. కానీ వాళ్ళు అలా చెప్పినా నేను పువ్వులతో డెకరేషన్ చేసినా చేయకపోయినా నాకు చూడగానే ఈ ప్లేట్స్ అయితే బాగా నచ్చాయి. సో అందుకని నేను ఆ ప్లేట్స్ని ప్రిఫర్ చేశాను. ఆ సెట్టే తీసుకున్నాను. అదనమాట వీడియో. ఇదిగోండి ఫైనల్గా పిక్ అయితే ఇది. ఇవే బాగా నచ్చాయి నాకు, చాలా అంటే చాలా. ఫైనల్గా తీసుకొచ్చేసాను. ఎందుకంటే పూజలో కూర్చున్నప్పుడు దీపం వెలిగిస్తే చూడటానికి కూడా బాగుంటుంది. వినాయకుడు బాగా పెద్ద సైజు కదండి, అక్కడ ఇవి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంట్లో వెలిగించుకుంటే ఫంక్షన్స్ టైంలో బాగుంటుంది అనేసి ఒక సెట్ ఉంటే పోయిందేముందండి అన్న ఉద్దేశంతో నేనైతే తీసుకొచ్చాను.
ఇంటికి వచ్చిన తర్వాత నాది కూడా టాలీ చేద్దామన్నట్టుగా వాటి పక్కన పెట్టాను. డిజైన్ అయితే సేమే కానీ అమ్మో ఎలా ఉంది అంటే వాటి మధ్యలో ఇదొక చిన్నది కనిపిస్తుంది ఎక్కడో. అంత హైట్ వచ్చాయి ఇవి. ఇదైతే బాగుందండి, భలే బాగా నచ్చేసాయి. ఇంటికి వచ్చిన తర్వాత లైటింగ్ తక్కువ ఉంటుంది కదా, ఇక్కడైతే తీశాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.